ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న కొందరికి వాళ్ళ హస్బెండ్స్కి రైస్ పెట్టారు కదా, ఇప్పుడు జాను వచ్చి చికెన్ బగారా రైస్ చేస్తుంది. సూపర్. వాళ్ళ హస్బెండ్కి ఇస్తుంది, వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేస్తుంది, అంటే భానుకి ఇస్తుంది. తర్వాత వసంతి వస్తుంది, వసంతి ఎగ్ రైస్ చారు చికెన్ ఎగ్ చారు చికెన్ తీసుకొని వస్తుంది. తర్వాత ఆసియా నూకరాజుకి ఎగ్ చేస్తుంది. తర్వాత ఓకే సూపర్ అని చెప్తుంది. సంధ్య బ్రెడ్ హల్వా సాంబార్ రైస్ అది తీసుకొని వస్తుంది. సూపర్. రైస్ చాలా మంచిగా చేస్తుంది. పాపం చాలా ఏడుస్తుంది, మిస్ అవుతున్నానే చాలా ఎమోషనల్ అవుతుంది. పాపం అనిపించింది నాకైతే, చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఇంకా అందరికీ రైస్ అంటే ఒకరోజు ఆసియాకి కూడా రైస్ తీసుకొని వచ్చి రైస్ ఇచ్చేస్తుంది. తర్వాత సంధ్య బ్రెడ్కి తీసుకొని వస్తుంది, ఏడుస్తుంది పాపం. సంధ్య లెటర్ చదివినప్పుడు బ్రెడ్ కూడా ఎమోషనల్ అవుతాడు. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అయ్యో నిజంగా చాలా బాధ అనిపించింది సంధ్య వాళ్ళది. తర్వాత ప్రియాంకకి తీసుకొని వచ్చి ప్రియాంక శివ్కి తీసుకొని వస్తుంది. ఆలు పరోటా లవ్ ఏదో అని చెప్తుంది. చాలా బాగుంది. అంజలి సంధ్య చేసే ఎగ్ అంటే ఎగ్ కుర్మా దానికి ఇంకా ఏదో ఫన్ చేస్తారు. ఈ ఆడవాళ్ళు అందరు కూర్చొని ఏదేదో ఫన్గా మాట్లాడుకుంటారు. అది భలే అనిపిస్తుంది. సంధ్య కూడా ఫన్ చేస్తుంది. 3 days నుంచి రాని వాస్తవం ఈరోజు వచ్చిందంట అని అంటారు. ఫుల్ కామెడీ అనిపించింది నాకు. 3 days నుంచి బాత్రూమ్ ఈరోజు నువ్వు వంట చేసుకుంటే బాత్రూమ్ వచ్చిందంట సంధ్యకు అని అంటుంది. సరే ఆయన పేరు మన ఎవరబ్బా ఆయన పేరు మన సోనియాకు అని అంటారు. వల్ల ఫన్ అనిపిస్తుంది. బ్రెడ్ నీ గోల చూసే బ్రెడ్ అమ్మో దేవుడా ఈ పిల్లతో ఏంది ఇలా అని అనుకున్నాను. ఫన్ చేస్తుంటే నిజంగా సూపర్ కామెడీ అనిపించింది నాకైతే. చాలా చాలా ఫన్ అనిపించింది. ఇంకా అందరూ మామూలు చేసుకుంటారు. ఒక మీ పరోటా బాగుంది ఇది అని. ఇంకా తినలేదు, అది చూసింది. నేను చాలా వంట చేసానంటే అంజలి అంటది మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారంటే పెళ్ళైన 1 year వరకు నేను చేశాను. తర్వాత మా మేడ అక్క చేస్తుంది అని అంటుంది. వంట ఆ అక్క చేస్తుంది అని అంటుంది. భలే ఫన్ అనిపించింది. నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది. ప్రేమ గురు వస్తారు మిమ్మల్ని. హలో ప్రేమ గురు వస్తారు. మీరందరూ మీ హస్బెండ్ స్పర్శ చూసి మీరు గుర్తుపట్టాలి, మీ పార్ట్నర్ స్పర్శను చూసి గుర్తుపట్టాలి అంటారు. అది మాస్క్ మ్యాన్ వస్తాడు. అందరు లేడీస్ అందరిని అక్కడ తీసుకొని ఫస్ట్ కళ్యాణి వచ్చి వసంతి కళ్యాణ్ని గుర్తుపడుతుంది. సూపర్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. హ్యాపీ బర్త్డే 12 నాకు బర్త్డే విషయం చెప్పు అని నేను చెప్తే బర్త్డే విషయం చెప్పాను. నువ్వు నన్ను గిచ్చుతావు కదా గిచ్చు అన్నట్టు భలే. నిజంగా పక్కలో ఉండే మాట్లాడుకోకుండా ఉంటే అది ఎంత టార్చర్ అది అందరికీ తెలుసు. నిజంగా ఆ విషయాల్లో నాకు చాలా అది భలే అనిపించింది. తర్వాత సెకండ్ సంధ్య వస్తుంది. సంధ్య బ్రెడ్ని గుర్తుపడుతుంది. బ్రెడ్ ఫుల్ ఏడుస్తుంది. ఏంది పిల్ల ఇంతగానో ఇట్లా ఏడుస్తుంది పిచ్చిదాను అనుకున్నా. అట్లా చాలా ఎమోషనల్ అయిపోతుంది బ్రెడ్ని చూసి సంధ్య. అంటే ఆ ప్రపోజ్ ఐ లవ్ యూ ఎందుకు ఏడుస్తున్నావు అది ఏదైనా కామెడీగా చాలా ఫన్ అనిపించింది. అది ఫన్ కాదు, చాలా ఎమోషనల్ అవుతుంది అది. తర్వాత ఆసియా ఫస్ట్ వస్తాడు కానీ ఆయన గుర్తుపట్టలేదు ఆమె ఆసియా. ఇంకా ఏడుస్తూనే ఉంటుంది ఆసియా. అమ్మో దేవుడు నిజంగానే ఉండి గుర్తుపట్టగా మస్తు ఏడుస్తుంది. నిజంగా చాలా ఏడుస్తుంది. నాకు తెలుసు గుర్తుపట్టలేదు. నూకరాజు కూడా అరే ఏంది ఇలా అయింది ఉంటుంది కదా అలా. ఇంకా చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. తర్వాత ప్రియాంక వాళ్ళ అతన్ని గుర్తుపడుతుంది. సూపర్. అంజలి కూడా గుర్తుపడుతుంది. జాను కూడా గుర్తుపడుతుంది. సిద్ధు కూడా గుర్తుపడుతుంది. సిద్ధు వాళ్ళది కామెడీ. సిద్ధు వాళ్ళని చూస్తే నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది. సిద్ధు కూడా సోనియా కూడా గుర్తొస్తుంది. అమ్మ నువ్వు నా చేతులు దొండకాయ చేతులు అంటావు కదా అమ్మ అంటే అవునంటే నీ చేతులు చల్లగానే అమ్మ అంటే అవునా అమ్మ అంటారు. మాస్క్ మ్యాన్ చూసి భయపడకమ్మ అంటే నా పక్కన ఆయన దూరంగా వెళ్ళిపోయాడంటే మాట్లాడన్నా లేదా అని అంటే నిజంగా కామెడీ అనిపిస్తుంది నాకైతే. ఫుల్ కామెడీ. ఆయనకు తెలుగు రాదులే నువ్వు మాట్లాడేసే అని అంటారు. మాస్క్ మ్యాన్ నువ్వు ఒక పాట పాడొచ్చు అంటే నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటా పాడవాడు. ఫుల్ కామెడీ. నిజంగా చాలా చాలా ఫన్. వీళ్ళిద్దరు ఏమన్నా కామెడీ, సూపర్ కామెడీ. తర్వాత నటరాజు గుర్తుపడతారు. నీతు గారు కూడా నటరాజుని గుర్తుపడతారు. సూపర్ అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది. ఆయన
అనక అనక ఇంకా కొద్దిసేపటికి మళ్ళా మన ఆసియా నూకరాజుతోనే ఏడుస్తుంటుంది. ఓకే. సిద్ధు చెప్తారు ఆసియాని కొంచెం చూసుకో, ఎందుకంటే ఆసియా బాగా ఏడుస్తుంది అంటే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంటే ఏడుస్తుంది, చూసుకో అంటే సరే పట్టు చూసుకుంటా అని అంటుంది. భలే అనిపిస్తుంది. తర్వాత ఇంకా నిజంగా ప్రియాంక వాళ్ళు ఏమంటే నువ్వు ఎప్పుడు నన్ను ఎక్కువ ముద్దులు చేయాలి, ప్రేమ చేయాలి అంటే ప్రియాంక ఏంది ఎప్పుడు గొడవ పడుకుంటుంటారో ఐ థింక్, నాకు తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే. ఇలానే ఉంటే కోపంగా ఉంటే ఇలా అనే భలే భలే చెప్తుంది. అన్నాక ఆసియా ఏడుస్తుంటుంది. ఆసియా నేను నాకు చేసుకోవాలనిపిస్తుందని ఏడుస్తుంటే వస్తా, నువ్వు టెన్షన్ పడకు అంటే టచ్ ఈ రోజైనా అర్థమైంది కదా, నేను నిన్నే చూస్తే గుర్తుపట్టా అంటే నువ్వు గుర్తుపట్టిన నన్ను పట్టుకోవచ్చు కదా అని అంటే, అయితే ఇంకా నన్ను పట్టుకోవద్దు అని ఆ విషయానికి తీసేస్తారు. మళ్ళీ ఏంటో తెలియదు కానీ పట్టుకోవచ్చు అంటే అలా ఇంకా ఏమన్నాడు. ఇప్పుడైనా అర్థమైందా నా కాలు చేతులు అన్నీ నా స్పర్శ ఇప్పటికైనా గుర్తుపడతా అంటే ఇప్పుడు గుర్తుపడతానే అంటుంది. ఫుల్ ఏడుస్తుంటుంది పాపం, చాలా ఎమోషనల్ అయిపోతుంటుంది. అయినాక ఇంకా సోనియా ఇంకా అది అయిపోతుంది. అయిపోయాక అందరికి ఈవినింగ్ టైం కాఫీస్ అవి ఇస్తుంటారు. కాఫీస్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ సిద్ధుని ఇంకా ఆట పట్టిస్తుంటుంది. నిజంగా సోనియా మాత్రం ఫుల్, ఇద్దరు మాత్రం చాలా కామెడీ అనుకోండి. ఎంత కామెడీ అంటే ఎంత ఫన్ అంటే అంత ఫన్, చాలా బాగా అనిపించింది. తర్వాత నిజంగా ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనిపించింది. అలా తర్వాత లవ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఇంకా ఏమంటారు, సిద్ధు 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 వాళ్ళు సిద్ధు వాళ్ళు అంటే సారీ మాట్లాడినాక ఒక ఏమన్నా అంటే అది వస్తుంది ఇట్లా కొన్ని ఫొటోస్ వస్తాయి. వాళ్ళందరి ఫొటోస్ వస్తాయి. అందరు ఫోటోలు తీసుకుంటారు. గర్ల్స్ ఫోటోలు వస్తాయి. అది వస్తుంది. ఆశయ ఏడుస్తుంటుంది. అవతల నూకరాజు కూడా ఏడుస్తుంటుంది. నువ్వు ఏడవకు ఎందుకంటే అందరు గుర్తుపట్టారు, ఓన్లీ ఆశయనే గుర్తుపట్టకపోవడం వల్ల ఆమె చాలా బాధ అనిపించింది. అంటే ఏడవకు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏడవకు అని అంటారు. ఏడవకు అని అంటారు ఆశయ నూకరాజు వాళ్ళు కూడా. నిజంగా అలా ఫన్. ఇంకా కొంచెం రాజు గారు కొంచెం ఫన్, అదంతా భలే కామెంట్ ఉంటుంది, అది హైలైట్. తర్వాత ఏడవకు నువ్వు బాధపడకంటే సరే నేనేం బాధపడను అంటారు. సోనియా ఫన్, అది సోనియా ఫన్ చాలా కామెడీ ఉంటుంది. నిజంగా చాలా చాలా కామెడీ. వాళ్ళ ఫన్నే నిజంగా ఫన్ చేస్తారా నాయన వీళ్ళిద్దరు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా ఉంటుంది. కనుక ఒక గేమ్ అంటే ఫోటోలు వచ్చినాక వాళ్ళందరూ ఫోటోలు వచ్చి తీసుకుంటారు. అయినాక నువ్వు రాజు అంటే ఎక్కువ అంటే మా అమ్మ గుర్తుకొస్తే నాకు ఇలానే ఉండిపోతుంది, పిచ్చెక్కిపోతుంటుంది, నేను ఆలోచించడం వాళ్ళ అమ్మ ఒకసారి గుర్తుకొస్తే కలర్ వచ్చేస్తుందంట, అలా ఏడుస్తుంటుంది. నీకు ఇంకా మీ అమ్మది తీసేయాలంటే రాజే అంత ప్రేమ చూసుకోవాలని అంటారు. అది భలే అనిపించింది. నిజంగా చాలా కామెడీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సారీ కామెడీ అంటే ఫన్ కాదు, చాలా ఎమోషనల్ అనిపించింది. తర్వాత ఆసియా సారీ బ్రిట్ అంటున్నా సోనియా సంధ్య ఆడ కూర్చుంటారు. వాళ్ళ ఒక బెడ్ మీద వసంతి నూకరాజు అంటున్నా ఆసియా కూర్చున్నప్పుడు ఓకే మీరు అంటే అది సంధ్య ఒక్కటి ఏమో ఆడుకుంటుంటే సంధ్య ఏమంటుంది, ఎందుకు అదే ఆడ పోయి ఆ డబ్బాలకు పోయి కూర్చో, ఇద్దరు ఆడుకుపోండి అని అంటే నేను ఆడుకున్నా అంటే బ్రిట్ అనుకుని ఉంటాడు, అబ్బా హ్యాపీరా బాబు దూరంగా ఉన్నట్టు. అలా ఏం అనుకోడులే, అలా అందరికన్నా చిన్నపిల్ల నాకు తెలిసి ఆమె సంధ్యనే ఉండొచ్చు ఐ థింక్. అలా ఏమనుకోలే, అలా ఏం లే అని ఇంకా కామెడీ చేసుకుంటే అది భలే అనిపించింది. తర్వాత అవన్నీ వచ్చి అందరు ఎవరిగా వాళ్ళు ఎన్వలప్ తీసుకున్నారు. 1 2 3 4 ఎవరు ఆసియా, జాను, సంధ్య, అంజలి వీళ్ళు నలుగురు ఆడతారు. ఈ నలుగురు యువతలు ఆడతారు, బాయ్స్ అవతల ఆడతారు. నిజంగా భలే ఆడతారు. జాను మాత్రం సూపర్ ఆడుతుంది. సెకండ్ సంధ్య కొంచెం మిస్ అయిపోయింది పాపం. సెకండ్ సంధ్య ఆడుతుంది. నిజంగా చాలా చాలా బాగా ఆడుతుంది. నిజంగా ఇద్దరు చాలా బాగా ఆడారు. జాను కూడా సూపర్ ఆడింది. బాను వచ్చేసరి బాను చాలా చేసుకొని కూర్చుంటే సంధ్య ఎమోషనల్ అవుతుంటుంది, ఏడుస్తుంటుంది. ఏమైందిరా ఏడుస్తున్నా అంటే నేను కొంచెమే మిస్ అయినా నేను అని అంటుంది. అవునా అని అంటారు. వెనక ఎందుకురా ఏడుస్తున్నావు, ఏడవకన్నా ఫుల్ ఎమోషనల్ అవుతుంటుంది సంధ్య. నిజం పాపం అనిపించింది. వెనక బ్రిట్కి ఏమని చెప్తూ ఉంటే బట్ట సారీ అని చెప్తే సరేలే అని ఇంకా నేను కూడా ఇలానే కూర్చునే వాళ్ళము బ్రిట్ వచ్చింటే అని అంటారు. నిజంగా భలే అనిపించింది నాకు. నిజంగా పాపం గేమ్స్ చాలా ఎమోషనల్ అనిపించినాయి. ఏంద్ర బాబు ఇంత ఘోరమైన ఎమోషనల్ అని ఉంటే నిన్న సగం ఏడిపించింది, ఈరోజు ఘోరంగా ఏడిపించారు. నిజంగా మాత్రం ఈరోజు అయితే చుక్కలు చూపించారు వాళ్ళకి మాత్రం.
చెమటలు పట్టిపోయిన ఒక్కొక్కరికి వాళ్ళ హస్బెండ్ స్పర్శలు గుర్తుపట్టాలంటే ఒక్కొక్కరికి 6-7 మందిని పంపిస్తున్నారు. ఎట్లా గుర్తుపడతాం? అమ్మో దేవుడా, నిజంగా నేనైతే అసలు గుర్తుపట్టలేను. రియల్ చెప్తున్నా, స్పర్శ అంత సీన్ లేదు గుర్తుపట్టడానికి. నిజంగా చాలా అనిపించింది నాకైతే. అమ్మో దేవుడా, ఏంద్రా బాబు ఇంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళని అని ఒక థాట్ అనిపించింది. ఓకే, అందరూ ఓకే ఇంత దూరంగా ఓకే అదే అంజలి వాళ్ళ హస్బెండ్ అంటాడు, గొడవవాడి కొంచెం స్పేస్ కావాలని అనుకోవడం బెటరే, కానీ గొడవవాడ అంత మంచిగా ఉండి స్పేస్ తీసుకోవడం అయితే తప్పు అంటారు. నిజంగా అందరూ అంత మంచిగా ఉండి నిజంగా చాలా బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, అమ్మ దేవుడా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.